తొక్కిసలాట సంఘటనలో కొత్త లెక్కలు వస్తున్నాయి. ఒకటి, మొన్న చనిపోయినటువంటి వాళ్ళు 6. ఇప్పుడు వాళ్ళకి పరిహారాలు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేటటువంటిది ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత వాళ్ళకి క్షమాపణ చెప్పడంతో పాటుగా 25 లక్షల రూపాయలు చెప్పిన పరిహారం చెక్కులు ఇస్తున్నారు. అంతవరకు ఒక ఆస్పెక్ట్. అయితే ఆ రోజున చెప్పింది ఏంటంటే 35 మంది దాకా గాయపడ్డారు అన్నటువంటి విషయం. ఆ తర్వాత జగన్ అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక 7-8 మందిని కుటుంబాలని వెనక్కి పంపించేశారు అన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే అంటే గాయపడ్డటువంటి లెక్క తప్పే చెప్పారు. అప్పటికప్పుడు ఆ తర్వాత రెండో రోజు పొద్దున్నే దర్శనానికి 55 మందిని తీసుకెళ్లారు ఈ క్షతగాత్రులకు సంబంధించి. అయితే ఏమన్నారంటే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అని కొంత కవర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా తొక్కిసలాట్లో గాయపడి కోలుకున్న మరో 28 భక్తులకి వైకుంఠ దర్శనం చేయించింది టీటీడీ. క్షతగాత్రులకు పరిహారం అందజేసి గాయపడ్డ వాళ్ళకి ప్రత్యేక దర్శనం చేయించాలని అధికారిని టీటీడీ చైర్మన్ ఆదేశించడంతో ఇది జరిగింది. చైర్మన్ ఆదేశాల ప్రకారం బాధిత భక్తులు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం చేయించారు అధికారులు. అంటే ఏం జరిగింది, ఇంకొక ఎంతమంది ఉన్నారు అన్నటువంటి విషయం తేలిపోతుంది అన్నమాట ఇక్కడ.